ఓకే ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మిత్రులారా, ఈ రోజున మనం అందరం ఆరోగ్యంగా పిల్లా పాపలతో బ్రహ్మాండమైన జీవితాన్ని అనుభవించాలని మీకు ఒక చిన్న వీడియో మీతో సమర్పించుకున్నాను. మిత్రులారా, తప్పనిసరిగా ఈ మెడిటేషన్ చూడండి. చక్కగా కళ్ళు మూసుకున్నాను, వేళల్లో వేళ్ళు ఇలా పెట్టుకున్నాను. ఇలా బాసాపట్టు వేసుకోవచ్చు మిత్రులారా, పరమశివుడిలాగా. లేదంటే ఇలాగా అంతసేపు ఉండలేమంటే ఇలాగా పాదాలు ఇలాగా క్రాస్ చేసుకొని ఇలా కూర్చోవచ్చు మిత్రులారా. మీకు ఎలా వీలుంటే అలాగా సోఫాలో కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, గోడకి ఆనుకొని కూర్చోవచ్చు. నాకంటే ఇలాగా సహకరిస్తుంది కాబట్టి 2 గంటలు కూడా లెగని మిత్రులారా. మీరు ఎప్పుడు ఇలా మెడిటేషన్ చేసినప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస అన్నప్పుడు ఈ బొడ్డు కాడ నుంచి ఈ చక్కగా ఆడతా 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 నాసిక్లో స్లో అయిపోద్ది మిత్రులారా. అప్పుడు స్లో అయిపోయినప్పుడు అప్పుడు ఇక్కడ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయి ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది 2,74,000 నాడ్స్ కూడా మొత్తం మీకు ఎక్కడెక్కడ కాళ్ళు నొప్పులు ఉన్నా, మెడ నొప్పులు ఉన్నా సరే, కీళ్ళు నొప్పులు ఉన్నా సరే, మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, రక్తపోటు ఉన్నా మొత్తం మీకు బాడీ మొత్తం రిపేర్ చేసుకుంటుంది మిత్రులారా. ఇది కంపల్సరిగా మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ఇలాగా చేసుకోవాలి మిత్రులారా. చక్కగా మీరు ప్రశాంతమైన వాతావరణం అనుభవించవచ్చు మిత్రులారా. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చక్కగా మీరు ఇది వినియోగించుకుంటారు. నా ఫ్రెండ్స్ అని మీకు ఒక బంధువులు అనుకోండి, ఒక చుట్టాలు అనుకోండి, మీకు చక్కగా నేను ఈ విద్యని మీకు నేను నేర్పిస్తున్నాను మిత్రులారా. చక్కగా శ్వాస మీద ధ్యాస. బ్రహ్మ ఋషి పత్రిజ్ మహారాజుది ప్రపంచానికి మొత్తం ఇది చాటి చెప్పాడు మిత్రులారా. రూపాయి డబ్బులు ఖర్చు లేకుండా చక్కగా మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మిత్రులారా. మెడిటేషన్ ఇది చక్కగా క్లోజ్ రైస్ పెట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎలా కూర్చోండి చాలు. గట్టిగా పీల్చాలి, గట్టిగా వదలాలి, అవసరమూ లేదు మిత్రులారా. సహజమైన, సున్నితమైన, శక్తివంతమైన గాలిని గమనిస్తూ ఉండాలి. ఫస్ట్ బాగా ఆడుతుంది, నిదానంగా స్లో అయిపోయి ఇక్కడ అయిపోతుంది. అప్పుడు ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిపోయే లోపల మొత్తం రిపేరింగ్ అయిపోతుంది. చూడండి. రాజ్యం గారు ఓకే చెప్పండి. ఒక నిమిషం ఉందని చెప్పండి. ఓకే ఓకే చెప్పండి. ఇలాగ మిత్రులారా, కళ్ళు తెరవకుండా కుడి చెయ్యి కుడి కన్ను మీద ఎడం చెయ్యి ఎలా బోర్లింగ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దాకా మనం చేసిన ఎనర్జీ మొత్తం కంటి లోపలికి వెళ్ళిపోయి కళ్ళు స్పష్టంగా కనపడతాయి మిత్రులారా. చక్కగా ఇలా చూసుకొని చక్కగా ఈ సృష్టికి, ఈ ప్రకృతికి, ఈ నేచర్కి, ఎందరో మహానుభావులందరికీ, బ్రహ్మర్షి పత్రిజ్ మహారాజుకి, ఎందరో మంది మహానుభావులు, 30 దేవతలందరికీ, మానవ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, ప్రకృతికి హృదయపూర్వక ఆత్మావి ప్రణామాలు మిత్రులారా. ఇంతే మీరు. ఇది మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు మీరు చేసుకోండి. 41 రోజు చేయండి. అప్పుడు దీన్ని ప్రతిఫలమని తెలుస్తుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, రత్నాకర్ అని ఒక పెద్ద దొంగ జనాలను కొట్టి, చదువులేని మూర్ఖుడు జనాలను కొట్టి జీవహింస చేసి బతికేవాడు రత్నాకర్ అని చరిత్ర చెబుతుంది ఆ మహానుభావుడి గురించి. అలాంటి రత్నాకరు కుటుంబాన్ని పోషించడం కోసం
అన్ని జీవాలను చంపి అక్కడ మనుషుల దగ్గర ఉండే బంగారం లాక్కొని వెళ్ళి కుటుంబాన్ని పోషించేవాడు మిత్రులారా. అలాంటప్పుడు ఆ రత్నాకరికి పాత రోజుల్లో జరిగిన స్టోరీ చెప్తున్నాను. ఒక నారద మహర్షి కనపడ్డాడు. ఆయన, ఏంటి స్వామి నువ్వు ఈ పని చేయటము చాలా తప్పు కదా ఇది అని ఆ నారద మహర్షి ఆ మహా యోగి రత్నాకరికి చెప్పాడు. ఏముంది స్వామి, నా జీవనం కోసం నేను పని చేసుకున్నాను, నా దగ్గర బలం ఉంది, అన్నీ చేసుకున్నాను, నా తల్లిదండ్రులు నా బిడ్డ బతికించుకోవాలిగా అన్నాడు. సరే తండ్రి, నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని మీ భార్యని నేను చేసిన ఈ కర్మల్లో నేను చేసిన ఈ పాపాల విషయంలో మీరేమైనా బాధ్యత తీసుకుంటారా అని మీ తల్లిని మీ భార్యని అడిగిరమ్మన్నాడు నారద మహర్షి. అదేంటి, వాళ్ళు కూడా బాధ్యతగా నేను చేసేది అన్నాడు. వెళ్ళి అడిగిరండి స్వామి అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నేను ఈ తప్పులు చేశాను కదా, ఈ తప్పులని మరి దీనికి బాధ్యత నేను తీసుకున్నాను, మీరు కూడా ఒకటి ఉంచుకుంటుందా అంటే, మాకేం సంబంధం అండి, మీరు తెచ్చిపెట్టారు, వండి మేము తిన్నాము, మాకు మీకు మీ కర్మలకి మాకు సంబంధం లేదని తల్లి చెప్పింది, భార్య చెప్పింది. అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి నారద మహర్షి దగ్గరికి వచ్చాడు. స్వామి, నా భార్య నాకు సంబంధం లేదు, నా బిడ్డలు నా నా తల్లి నాకు సంబంధం లేదండి, ఈ కర్మలన్నీ ఎలా పోగొట్టుకోవాలి స్వామి అని నారద మహర్షిని అడిగాడు అన్నమాట. అప్పుడు నారద మహర్షి అన్నాడు, అయ్యా, నువ్వు చేసిన పాప కర్మలు ఎన్నెన్నో చేశావు, నీవు ఒక్క ధ్యానంతో నువ్వు వీటిని దగ్నం అయ్యే మార్గం ఉందని చెప్పేసి పక్కన కూర్చోబెట్టాడు ఆ రత్నాకరిని. ఒక గాలి పుంజుకములో ఒక దూది పింజుకంలో ఒక నిప్పు రవ్వ ఎలా దూరితే ఎలా భస్మైపోతుందో దూదంతా, అలాగా ఒక సంఘర్షణ ఇచ్చి ఇలా కూర్చోమని ఆ రోజున ఆ రత్నాకరికి కళ్ళు మూపించాడు మిత్రులారా. ఆ రత్నాకరు కళ్ళు మూసిన తర్వాత నిదానంగా రోజులు సంవత్సరాలు ఎన్నెన్నో గడిచిపోయి మట్టి పుట్ట అంతా వచ్చేసింది బాడీకి. వచ్చేసి ఆ మహానుభావుడు రత్నాకర్ అనేవాడు కళ్ళు మూసుకున్నప్పుడేమో ఒక దొంగలాగున్నాడు. వందల సంవత్సరాలు చేసిన తర్వాత కళ్ళు తెరిచి అలా నిదానంగా చూసేటప్పుడు వాల్మీకి మహాయోగి అయిపోయాడు మిత్రులారా. అప్పుడు ఈ వాల్మీకి మహారాజు చరిత్ర రాశాడు. ఏ స్కూల్లో చదువుకున్నాడా, ఎక్కడైనా సరే ఏమన్నా పాఠాలు నేర్చుకున్నాడా, ఆత్మజ్ఞానం అనేది ఆటోమేటిక్గా ఆ యోగికి వచ్చేసింది మిత్రులారా. రామాయణ చరిత్రను రాశాడు వాల్మీకి మహారాజు. అలాంటి గొప్ప యోగులే ఆ రోజులు చేసిందే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది మిత్రులారా. జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది మిత్రులారా. మన దేవుని వదులుకోవద్దు. యేసు ప్రభు 41 డేస్ చేశాడు గృహలోకి వెళ్ళి. చిన్నపిల్లవాడేలాగుంటేనే దేవుడి రాజ్యంలోకి ప్రవేశిస్తా ఉన్నాడు యేసు ప్రభు. ఎంత గొప్ప పొజిషన్ ఇచ్చాడు. ఎక్కడుంది నాయన అంటే నీ లోపలే ఉందన్నాడు మహానుభావుడు. పరమశివుడు ఎప్పుడు చూసినా ఆత్మస్థితిలోనే ధ్యానం చేస్తూ కనుసైగితోనే ప్రపంచాన్ని అంతా నడుపుతున్నాడు మిత్రులారా. అందుకోసం మీరందరూ నా ఆత్మ బంధువులు, మీరు నా స్నేహితులు, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు పిల్లా పాపలతో చక్కగా ఉండాలని కోరుకుంటూ మీకు ఈ ధ్యాన విద్యను మీకు ఇంకోసారి అప్పచెప్తున్నాను మిత్రులారా. మనం బాగుండాలి, మన పక్కవాడు బాగుండాలి, ఈ ప్రపంచం అంతా బాగుండాలని కోరుకునే వాళ్ళు యోగులు, ఋషులు, ఆత్మ యోగులే మిత్రులారా. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ మిత్రులారా.